తమిళలో చూసారు కదా. బాబా వంగ ఎవరు తెలుసుకుందాం. ఆమె చెప్పిన 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, 2025లో యుద్ధం ఉండబోతుంది, రెండు దేశాల మధ్య ఉంటుంది. సో అలాంటిది ఎలన్ మస్క్ రెడీ చేస్తున్నారు. అలాగే అమెరికా అండ్ యుఎస్ టారిఫ్, ఇటు భారత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్. హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. అసలే తమిళలో చూసారు కదా, బాబా వంగ ఎవరు, ఆమె ఏ దేశానికి చెందిన అమ్మాయి. సో చాలా ఏజ్ కూడా ఉంటుంది. ఆమె ఏ దేశానికి చెందిన అమ్మాయి, సో ఆమె జ్యోతిష్యురాలు ఎలా అయింది అనేది ఈ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె చెప్పిన 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, 2025లో యుద్ధం ఉండబోతుంది, రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటుందా లేదా అని స్పష్టంగా చెప్పింది. సో అది ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న వార్త. సో యూరోప్లో పెద్ద యుద్ధం జరుగుతుందని చెప్పాలి. సో ఉక్రెయిన్లో కానీ అవన్నీ చూసుకుంటే పెద్ద యుద్ధం జరిగింది. సో అది ఆమె చెప్పింది నిజమైందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, ఎలన్ మస్క్ ప్రపంచంలో పెద్ద కుబేరుడు కాబట్టి ఆయనే మనతో మనమే మాట్లాడుకుంటా, అంటే మన బ్రెయిన్లో ఒక చిప్ ఉంటుంది. సో అలాంటిది ఎలన్ మస్క్ రెడీ చేస్తున్నారు. సో ఆమె చెప్పినట్టే ఇది ఒకటి వింత జరిగింది. ఇంకోటిది, రెండు దేశాల మధ్య చాలా తేడా వస్తుంది. సో దానివల్ల ప్రపంచమే వణికిపోతుంది, ప్రపంచమే కింద మీద అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో డీప్సిక్ ఏ రావడం వల్ల స్టాక్ మార్కెట్ ఒకేసారి లక్షల కోట్లు పడిపోయింది. అలాగే అమెరికా అండ్ యుఎస్ టారిఫ్, అమెరికా అండ్ చైనా, సో జిఎస్టీ, ట్యాక్స్, టారిఫ్ ఇవన్నీ చేపట్టి స్టాక్ మార్కెట్ లాస్లో ఉంది. సో చాలామంది పేదవాళ్ళు కూడా అయ్యారు. ఈ రెండు కంట్రీస్ చేపట్టి చాలా కంట్రీస్కి మైనస్. సో ఇవి చెప్పిన యుద్ధాలు ఒక్కొక్క నిజమయ్యేది. మరి ఇప్పుడు రెండు దేశాలు అంటే ఇటు భారత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ పహల్గం దాడి వల్ల అనేక మంది చనిపోయారు. సో దానివల్ల ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటుందో లేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాబా వంగ ఎవరు అనేది పూర్తిగా మాట్లాడుకుందాం. ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ పాకిస్తాన్ కూడా ఎప్పటికీ తీరుతుందో చూడాలి. సో బాబా వంగ తన జోస్యం నిజమవుతుందా అనేది ఇప్పుడు అందరికీ ఆలోచనలు కూడా అందడం లేదు. సో ఈ బాబా భవిష్యవాణులకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆమె జోస్యాలు ఎలా సహకారం అవుతున్నాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. సో బాబా వంగ 2025లో యూరోప్లో ఘోరమైన యుద్ధం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఈ యుద్ధం మానవాళికి పెద్ద ముప్పుగా మారుతుందని, ఇది మానవ జాతి పతనానికి నాంది కావచ్చని ఆమె హెచ్చరించారు. సో ఇప్పుడు దీనిపై ట్రేడింగ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చాలా అనుమానాలు అవమానాలు వచ్చాయి. సో మరి ఈ పహల్గం దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో బాబా వంగ చేసిన వాక్యాలు, జోస్యాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె 2020లో భారత్ ఉగ్రవాదంపై యుద్ధం చేస్తుందని, పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పారు. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోదని ఆమె స్పష్టంగా చెప్పారు. కానీ యుద్ధం జరగదు. కానీ అంతకు మించిన ఇలాంటి నీటి రద్దు కానీ, ఆర్టికల్స్ రద్దు కానీ ఇలా చాలా జరుగుతాయి. సో పాకిస్తాన్ ప్రపంచంలో మ్యాప్లోనే ఒక ఘోర దేశంగా మారవచ్చు. ఇప్పటికే తిందామంటే తిండి లేదు, మరి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. సో ఆర్థిక మాధ్యమం హెచ్చరిక. బాబా వంగ 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని జోస్యం తాను చెప్పింది. ఇప్పటికే అమెరికా చైనాల మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తూ ఉండడం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత పెరగడం ఈ జోస్యానికి సంకేతాలుగా భావించవచ్చు. మరి చూడాలి ముందు అమెరికా చైనా యుద్ధం కొనసాగుతుందా లేక ఇలానే ఆగుతుందా చూడాలి. ప్రకృతి విపత్తుల హెచ్చరిక. మనం చూసుకుంటే జపాన్లో కూడా భూకంపం వచ్చింది. సో అక్కడ అది స్టార్టింగ్ అయింది. సో 2020లో భారీ భూకంపాలు ఉండవచ్చని ఆమె చెప్పింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. ఇప్పటికే థాయిలాండ్ మియానమార్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం థాయిలాండ్లో దాదాపు 10,000 మంది గాయాలయ్యాయి,
చాలా వేల మంది చచ్చిపోయారు. సో ఇటువంటి దేశాల్లో ప్రకృతి విపత్తులు ఈ జోస్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. బాబా వంగ 2025లో మనుషులు టెలిపతి ద్వారా ఒకరినొకరు సంభాషించుకోగలుగుతారు అంటే మైక్రోచిప్ ఇప్పటికే ఎలాన్ మస్క్ దీన్ని అమెరికాలో కొనసాగుతుంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ బ్రెయిన్ చిప్ వంటి టెక్నాలజీలు ఈ దిశగా అభివృద్ధి చెందుతున్నాయి. సో అదే ఇప్పుడు ప్రపంచ స్థాయికి బాబా వంగ చెప్పిన నిజం అయింది. వైద్య రంగంలో విప్లవం. సో మానవ అవయవాలను అభివృద్ధి చేయగలుగుతారని చెప్పారు. ఇది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు ఇష్టం. సో ఆమె ఈ 2020లో శాస్త్రవేత్తల ప్రయోగశాలలో ఇప్పటికే గుండె మార్పిడి, పేగు మార్పిడి అని చాలా చాలా తీసి ప్రపంచానికి కొత్త టెక్నాలజీ పట్టుకొస్తున్నారు. ఇక మున్ముందు ఎలాంటివి ఉంటాయో చూడాలి. ఇది హైలైట్. సో విన్నర్స్ అన్వేషణ 2028లో మనుషులు విన్నర్స్ను శక్తి వనరుల కోసం అన్వేషించగలుగుతారని బాబా వంగ జోసెన్ చెప్పారు. ఇది అంతరిక్ష పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. సోలార్ ఐస్ క్యాప్స్ కరిగిపోవడం. సో 2033లో ధ్రువ ప్రాంతాల మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలకు ముప్పును గురవుతాయని ఆమె హెచ్చరించారు. సో బాబా వంగ 2.130లో మనుషులు ఏలియన్స్తో సంప్రదింపులు జరుపుతారని 3005లో భూమి మార్స్ మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు. ఇది భవిష్యత్తులో మనం ఎదుర్కొనే సవాళ్లను సూచిస్తుంది. సో 2025లో మానవ జాతి పతనం ప్రారంభమవుతుందని 5079లో ప్రపంచం అంతం అవుతుందని చెప్పారు. ఇది మనం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సూచిస్తుంది. సో బాబా వంగ చేసిన జోస్యాలు మనకు ఆలోచనకు దారితీస్తాయి. ఆమె చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో తెలియదు, కానీ మనం జాగ్రత్తలు తీసుకోవడం, శాంతిని ప్రోత్సహించడం మన బాధ్యత అని చెప్పాలి. సో బాబా వంగ బల్గేరియన్ అంధ జ్యోతిష్యురాలు అంటే ఆమెకు కళ్ళు కనబడవు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా చర్చకు వస్తున్న పేరు. చిన్నతనంలోనే తుఫాన్లు చూపు కోల్పోయిన ఆమె ఆ తర్వాత భవిష్య చెప్పగల శక్తిని కలిగిందని నమ్ముకుంది. ప్రపంచ యుద్ధాల నుండి కరోనా మహమ్మారి వరకు అనేక సంఘటనలు ఆమె ముందే అంచనా వేసిందని భావించబడుతుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఆమె చేసిన 2020 ప్రపంచ యుద్ధం జోస్యం మరోసారి చర్చకు వస్తుంది. ఇది గైస్ బాబా వంగ స్టోరీ. మరి చూడాలి ముందు. సో ఈ ఛానల్ కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వచనాల్లో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.